అధిక విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్జీ వినోద్ రెడ్డి మెమోరాండం సమర్పించారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ నాన్ టెలిస్కోపిక్ విధానంలో కరెంటు బిల్లులు తీసి మోయలేని భారాన్ని ప్రజలపై తెలంగాణ ప్రభుత్వం మోపిందని విమర్శించారు. కరోనా వలన ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అధిక కరెంటు బిల్లులు ఎలా చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి మహమ్మద్ ఆయూబ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మరి కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం గత 4 నెలల నుంచి లాక్డౌన్ ఉంటే, కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ ఉంటే కనీసం బీద కార్మికులకు, బీద వాళ్ళకు వ్యాపారాలు లేక వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వాళ్లకు బిల్లులు ఇష్టానుసారంగా వేసి ప్రజలపై భారం మోపడం ఇది అన్యాయం, అక్రమం, అధర్మం. కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు హిమాయత్ నగర్లో నా తోటి సహచర మిత్రుడు పిసిసి కార్యదర్శి అయినటువంటి అయ్యూబ్ గారి వారి నయీం మరి ఇతర కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈరోజు విద్యుత్ హిమాయత్ నగర్ ఈ కార్యాలయం ముందు నిరసన తెలపడం జరుగుతుంది. అందరం కూడా ఈ బ్లాక్ ఫ్లాగ్ నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. వెంటనే ఈ టెలిస్కోపిక్ పద్ధతిని మానేసి ప్రజలపై భారం మోపడం తగ్గించి ఈ పూర్తిగా విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇది చేయకపోతే ప్రజలపై తీవ్ర భారం ఉంటుంది కాబట్టి తీవ్ర పరిణామాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుండి వెళ్ళండి బయటికి. దయచేసి ఈ యొక్క బీద కార్మికులపై పడ్డ భారాన్ని వెంటనే మాఫీ చేసి ప్రజలను ఆదుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, గాంధీ జిందాబాద్, రాहुल गांधी जिंदाबाद। ये 3 महीने जो लॉकडाउन था, हैदराबाद के तेलंगाना गरीब लोगों को नौकरी नहीं, काम नहीं, ऑटो वाला ऑटो नहीं चला सक रहा था, रिक्शे वाला रिक्शा नहीं चला सक रहा था, बंडी वाला बंडी पे तरकारी नहीं बेच सक रहा था, मौज वाला मौज नहीं बेच सक रहा था। हमारे चीफ मिनिस्टर केसीआर साहब उन लोगों को मदद करने का, जिसका 200 रुपये लाइट का बिल आता उसको 1000 रुपये कर दिए, जिसका 1000 रुपये आता उसको 3000 कर दिए, जिसका 3000 आता 4000 कर दिए। ये इन्हों हुकूमत नहीं चला रहे, लोगों को लूट रही हुकूमत ने बैठ के। गरीबों को ना चावल, राशन, पानी, दवा, डोरी कुछ नहीं है, खाली उन्होंने हुकूमत ने बैठ के एक्चुअली देखा गया तो लाइट का बिल पूरा माफ़ करना चाहिए। इन्हों माफ़ नहीं करने वाले हैं। गरीबों की मदद करने वाली हुकूमत नहीं होती, गरीबों को लूटने वाली हुकूमत है। लिहाजा केसीआर साहब आपसे हमारी गुजारिश है, कांग्रेस पार्टी उत्तम कुमार रेड्डी, सोनिया गांधी की तरफ से आपकी गुजारिश है कि ये गरीबों को साथ दियो, इन लोगों को इलेक्ट्रिसिटी बिल्कुल माफ़ कर दो। ये स्टेट को जरा अच्छा देख लो, आपको सीएम बनाए, आपके भरोसा करके बनाए, लिहाजा आप गरीबों की ये पूरा इलेक्ट्रिसिटी माफ़ कर दो। हम यही उम्मीद रखते हैं आपसे।